మనం రీసెంట్గా ఒక రిసెప్షన్కి అటెండ్ అయినాం. ఎవరిదో కాదు, మా సార్ వాళ్ళ అబ్బాయిది. అసలు ఎంత గ్రాండియర్గా ఉండే అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్కి వెళ్ళిపోయినాం అన్నట్టు. స్టార్టింగ్ నుంచి అసలు ఫుడ్ ఐటమ్స్ అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయడం. అసలు లైవ్ మ్యూజిక్ కానీ, అసలు లైవ్ మ్యూజిక్లో అయితే అసలు అక్కడనే ఉండాలనిపించడు, అంత ప్లెజెంట్గా ఉండే. ఆ క్లైమేట్ కూడా అసలు సెట్ అయిపోయింది. అసలు ఫస్ట్ నుంచి స్టార్టర్స్ కూడా చాలా కౌంటర్స్, చైనీస్ కౌంటర్ కానీ అసలు మీరు చూసారుగా వీడియోలో, అసలు మామూలుగా లేకుండే. సార్ వాళ్ళ ఎంట్రీ కూడా, సార్ వాళ్ళ అబ్బాయి ఎంట్రీ కూడా చాలా గ్రాండియర్గా ఉండే. ఎంట్రీ కూడా, మనం వెళ్ళే ఎంట్రీ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు మనం లోపల వెళ్ళిన తర్వాత స్టార్టర్స్, పానీపూరి కౌంటర్స్, వ్యాఫెల్స్, ఫ్రూట్స్, అసలు ఒక్కటేంటి అసలు నంబర్ ఆఫ్ ఐటమ్స్. అసలు చెప్పుకుంటూ పోతే అసలు మెనూ కార్డు కాదు మనం చెప్తే అసలు టైం కూడా సరిపోదు, అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉండే. అసలు మీరు చూస్తున్నారా అసలు ఎంత ప్లెజెంట్గా ఉండే అంటే వెదర్ కూడా అసలు పర్ఫెక్ట్ ఉండే. అక్కడ ఉన్నంతసేపు అయితే మాకు అసలు టైం కూడా ఏం తెలియలే. నేను మా సార్ వాళ్ళతో వచ్చిన, మా సార్ వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని మంచిగా ముచ్చట పెడుతున్నారు. మా సార్ వాళ్ళందరితో కలిసి రావడం జరిగింది. అసలు ఆ టైం కూడా అసలు తెలియాలి వాళ్ళతో ముచ్చటాడుకుంటుంటే. మళ్ళీ మనం స్టార్టర్స్ అన్ని ట్రై చేసినాం. అసలు డిఫరెంట్ ఐటమ్స్ ఉండే, అసలు నాకు కొన్ని పేర్లు కూడా తెలియదు ఏమేమో ఉండే. మనము అన్నీ ట్రై చేసినాం ఆల్మోస్ట్ ఆల్. ఒక 70% అయితే కవర్ చేసినాం. వ్యాఫెల్స్ ఉండే, మీరు చూడండి, పానీపూరి కౌంటర్, ఫ్రూట్స్, ఒక్కటి కాదు అసలు చెప్పుకుంటూ పోతే అసలు ఐటమ్స్ కూడా సరిపోవు, అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉండే. మనం తినడం స్టార్ట్ చేసినాం. ఇక అసలు ప్లేట్లో పెట్టుకోనన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో మనం ప్రతిదీ ట్రై చేయాలి కాబట్టి కొంచెం ట్రై చేసినాం. ఒక 70% కవర్ చేసినాం, అయినా కూడా స్టమక్ ఫుల్ అయిపోయింది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు దంచి కొట్టేసారు అన్నట్టు ఫుడ్ ఐటమ్స్. ప్రతిది అసలు ఎంత టేస్టీగా ఉందంటే, మనం తినే ప్రతి ఫుడ్ ఐటమ్ యూనిక్ ఉండే. అసలు డెజర్ట్ కూడా, స్వీట్స్ కూడా అసలు ఇట్లా నోట్లు వేస్తే అట్లా కరిగిపోతున్నాయి. నేను చూసిన ఒక 2-3 స్వీట్స్ ట్రై చేసిన. అసలు నేను ఎప్పుడు తినలే ఆ లెవెల్ ఆఫ్ స్వీట్ ఉంది అది. మళ్ళీ టిఫిన్స్ కూడా మనకు లైవ్, అసలు టిఫిన్స్ కూడా ఇట్లా స్మూత్గా వెళ్ళిపోయినాను ట్రై చేస్తే. దాని తర్వాత అన్నీ ట్రై చేసినాంగా. అసలు బటర్ పన్నీర్ మసాలా, జొన్న రొట్టె, పుల్కా, చాలా ఉండే. చాలా కౌంటర్స్ ఉండే, చైనీస్ కౌంటర్ అని చాలా టైప్స్ ఉండే. మళ్ళీ అన్నీ తినేసి ఇక లాస్ట్కి మంచిగా ఛాయ్ తాగి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాం. అసలు ఈ రిసెప్షన్ అయితే ది బెస్ట్ అనిపించింది.